హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో చేసుకునే హెల్దీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు ఈ కమ్మనైన బూరెల్ని చేసుకొని తినేసేయచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు కానీ, ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు కానీ వెంటనే ఇలా 10 నిమిషాల్లో ఈ టేస్టీ అయిన బూరెల్ని చేసేయచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా చేసేస్తారు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నెలోనికి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని, హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోనికి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి, ఇందులోనికి చిటికెడు సాల్ట్, ఒక స్పూను సోంపుని ఇలా నలిపి వేసుకోవాలి చేత్తో. సోంపు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ బూరెల్లోనికి. సోంపుని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనికి కరిగించుకున్న బెల్లం నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా బెల్లం నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా చూసుకొని కలుపుకోవాలి. పిండి మాత్రం సాఫ్ట్గా ఉండాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఈ బెల్లం వాటర్. ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని ఒక్కసారి పైనంతా కూడా ఇలా చేత్తో రాసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఈ పిండి ముద్ద పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలి. పూరీల్లా చిన్న చిన్న పూరీ సైజు పిండి అంతా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే చిన్న చిన్న పిండి ముద్దలన్నీ తీసుకు ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చిన్న పిండి ముద్దను తీసుకొని ఎక్కువ మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఇలా తిక్కుగా ఉండేట్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీల్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఈ ఒక్కొక్క పూరీని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ని ఇలా పైన వేస్తూ ఉంటే, ఈ బూరె పైన వేస్తూ ఉంటే పొంగుతూ చాలా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది. ప్రతి బూరె కూడా పొంగుతూ చక్కగా చాలా బాగా వస్తాయి. తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. టైం లేనప్పుడు పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి ఇవ్వచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ గోధుమ పిండి బెల్లం బూరెలు రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.